వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 1Bలో ఎంసెట్లో లిమిట్స్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాము. లిమిట్ x టెన్స్ టు 0, 10 power x minus 2 power x minus 5 power x plus 1 by x into tan x. 10 power xని 5 into 2గా స్ప్లిట్ చేసుకుందామా. లిమిట్ x టెన్స్ టు 0, 5 into 2 whole power x minus 2 power x minus 5 power x plus 1 by x into tan x. This equal to limit x tends to 0, 5 power x into 2 power x minus 2 power x minus 5 power x plus 1 by x into tan x. లిమిట్ x tends to 0, ఈ టూ టర్మ్స్లోంచి ఈ టర్మ్లోంచి 2 power x అని కామన్ తీయండి. 5 power x minus 1. ఇక్కడ ఈ టూ టర్మ్స్లోంచి -1 కామన్ తీసుకుంటే 5 power x minus 1 by x into tan x. This equal to limit x tends to 0. ఇప్పుడు ఈ 5 power x minus 1 బ్రాకెట్ని కామన్ తీద్దాం. తీస్తే 2 power x minus 1 by x into tan x. ఇప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ని అప్లై చేసుకుందాం. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఈచ్ టర్మ్కి డెరివేటివ్ అప్లై చేసుకుందాం. దిస్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0, 5 power x అంటే ఏ పవర్ x లాగా ఉంది కదా, ఏ పవర్ xకి డెరివేటివ్ ఏ పవర్ x ఇంటూ లాగ్ ఏ బేసి. సో 5 power x ఇంటూ లాగ్ 5 బేసి మైనస్ 1కి డెరివేటివ్ 0. నెక్స్ట్ 2 power x ఇంటూ లాగ్ 2 బేసి మైనస్ 0 బై ఎక్స్కి డెరివేటివ్ 1, tan xకి డెరివేటివ్ secant square x. ఇప్పుడు ఈచ్ టర్మ్లో x ఉన్న చోట 0ని లిమిట్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. 5 power 0 లాగ్ 5 బేసి మైనస్ 0 ఇంటూ 2 power 0 లాగ్ 2 బేసి మైనస్ 0 బై secant స్క్వేర్ 0. సంథింగ్ పవర్ 0 1 ఇంటూ లాగ్ 5 బేసి లాగ్ 5 బేసి ఇంటూ సంథింగ్ పవర్ 0 1 ఇంటూ లాగ్ 2 బేసి బై secant 0 1. సో లాగ్ 2 బేసి ఇంటూ లాగ్ 5 బేస్ ఈ అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ లిమిట్ x టెన్స్ టు 0, 27 power x minus 9 power x minus 3 power x plus 1 by root 2 minus root of 1 plus cos x. This equal to limit x tends to 0, 27ని 3 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా, మైనస్ 9ని 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు, మైనస్ 3 power x plus 1 by root 2 minus root of 1 plus cos x అంటే 2 cos square x by 2. This equal to లిమిట్ x tends to 0, పవర్ని లోపలికి తీసుకొని ఈ పవర్ని బయటికి తీసుకుందాం. 3 power x హోల్ క్యూబ్ మైనస్ 3 power x హోల్ స్క్వేర్ మైనస్ 3 power x ప్లస్ 1 బై ఇక్కడ రూట్ 2 మైనస్ ఇది రూట్ 2 ఇంటూ కాస్ ఎక్స్ బై 2, రూట్ 2 ఇంటూ కాస్ ఎక్స్ బై 2. దిస్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0. ఈ టూ టర్మ్స్లోంచి 3 power x హోల్ స్క్వేర్ కామన్ తీద్దాం. 3 power x హోల్ స్క్వేర్ని కామన్ తీసుకుంటే ఇంకొక 3 power x మైనస్ 1. ఇప్పుడు ఈ టూ టర్మ్స్లోంచి -1 కామన్ తీద్దాం. 3 power x మైనస్ 1 బై ఇక్కడ రూట్ 2ని కామన్ తీసుకుందాం. 1 మైనస్ కాస్ ఎక్స్ బై 2. దిస్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0, 3 power x హోల్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 3 power x మైనస్ 1 బై రూట్ 2 ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఫామ్లో ఉంది. 1 మైనస్ కాస్ థీటా అంటే 2 sin స్క్వేర్ థీటా బై 2 అంటే 2 sin స్క్వేర్ థీటా అంటే ఇక్కడ x బై 2 బై 2 అంటే x బై 4. 2 sin స్క్వేర్ x బై 4. దిస్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0. దీన్ని 3 స్క్వేర్ హోల్ పవర్ x మైనస్ 1 అని రాసుకుందామా. 3 power x
by 2 root 2 into sine square x by 4. Limit x tends to 0. A power x minus 1 by x equal to log e log a base e. కాబట్టి బై నొటేషన్ x ఉండాలి. అందుకని దీనికి xతో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుందాం. ఇక్కడ కూడా మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుందాం. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 సైన్ x బై ఎక్స్ ఈక్వల్ టు 1. అంటే సైన్ దగ్గర యాంగిల్ ఎంత ఉంటే అంత నొటేషన్ డినామినేటర్లో కూడా ఆ వాల్యూ మొత్తం మనకి 1. మరి ఇక్కడ సైన్ పక్కన యాంగిల్ మొత్తం మనకి x బై 4 హోల్ స్క్వేర్ ఉంది. కాబట్టి x బై 4 హోల్ స్క్వేర్ని మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుందాం. x బై 4 హోల్ స్క్వేర్ని మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుందాం. ఇలా అన్ని చోట్ల అడ్జస్ట్మెంట్ చూసుకున్నాం ఫార్ములా వచ్చేలాగా. దిస్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0. 3 స్క్వేర్ అంటే 9 power x minus 1 by x into x 3 power x minus 1 by x into x by 2 root 2 sine square x by 4 by x by 4 whole square into ఇది చూడండి x square by 16 x square by 16. ఈ x square ఇదొక x స్క్వేర్ క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ వాటికి ఈ ఫార్ములాస్ని అప్లై చేసుకుందాం. దీనికి ఫార్ములా లాగ్ ఏ బేసి ఈ వాల్యూ మనకి 1 అయిపోతుంది ఇంటూ 1 by 16 మిగులుతుంది. ఇప్పుడు లాగ్ 9 అంటే 2 log 3 ఇంటూ లాగ్ 3 బైలో ఉన్న బై 16 తిరగ రాసుకుంటాం. 16 by 2 root 2 2 క్యాన్సిల్ మా లాగ్ 3 హోల్ స్క్వేర్. ఈ 16ని 8 2s అని స్ప్లిట్ చేసుకుందాం. ఇక్కడ కింద డినామినేటర్లో ఉన్న రూట్ 2 ఇక్కడ రూట్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా వీ గెట్ 8 root 2 log 3 హోల్ స్క్వేర్ మీన్స్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 into 3 power n plus 1 minus 3 into 5 power n plus 1 by 2 into 3 power n plus 3 into 5 power n. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 into 3 power n plus 1 ఇలా స్ప్లిట్ చేసుకుందామా. 3 power n into 3 power n 3 power 1 మైనస్ 3 into 5 power n plus 1ని 5 power n into 5 power 1గా స్ప్లిట్ చేసుకుందాం. అంటే డినామినేటర్లో మనకి 3 power n నొటేషన్ 5 power n నొటేషన్ ఇచ్చారు కాబట్టి వీటిని కూడా అలా చేంజ్ చేసుకుందాం. 2 3s are 6 into 3 power n మైనస్ 3 5s are 15 into 5 power n by 2 into 3 power n plus 3 into 5 power n. ఇక్కడ 5 power n అని కామన్ తీద్దాము. 5 power n కామన్ తీస్తే 6 into 3 power n by 5 power n minus 15. అలాగే డినామినేటర్లో కూడా 5 power n అని కామన్ తీసుకుందాం. మరి 3/5 హోల్ పవర్ n ఫామ్కి వచ్చేసింది. 3/5 హోల్ పవర్ n యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ వాల్యూ ఎంత అవుతుందో చూసుకుంటే 3/5 హోల్ పవర్ 1 0.6 3/5 హోల్ స్క్వేర్ n టెన్స్ టు ఇన్ఫినిటీ కదా వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్తే 0.6 0.3 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ 0.2 ఇంకా డిక్రీజ్ అవుతుంది. ఇలా మనకి పవర్ పెంచే కొంది వాల్యూ డిక్రీజెస్ టు అండ్ టెండింగ్ టు 0 కాబట్టి ఇక్కడ ఈ 3/5 హోల్ పవర్ n యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ వాల్యూ 0 అంటే 6 into 0 minus 15 by 2 into 0 plus 3. This equal to minus 15 by 3 అంటే minus 5. Third option. Limit n tends to infinity 3 into 2 power n plus 1 minus 4 into 5 power n plus 1 by 5 into 2 power n plus 7 into 5 power n. ఇప్పుడు చెప్పుకున్న ప్రాబ్లం లాగే ఈ వీటిని కూడా డినామినేటర్లో ఉన్న నెంబర్స్ యొక్క పవర్స్ ఎలా ఉన్నాయో అలా స్ప్లిట్ చేసుకుందాం. 2 power n plus 1ని 2 power n into 2 గాను 5 power n plus 1ని 5 power n into 5 గాను స్ప్లిట్ చేసుకుందాము. 3 2s are 6 minus 4 5s are 20 ఇలా స్ప్లిట్ చేసుకుని 5 power nను కామన్ తీసుకుందాము న్యూమరేటర్లోను డినామినేటర్లోను. అప్పుడు మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 6 into 2/5 హోల్ పవర్ n minus 20 by 5 into 2/5 హోల్ పవర్ n plus 7 యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2/5 హోల్ పవర్ n వాల్యూ టెండింగ్ టు 0 కాబట్టి ఇక్కడ 2/5 హోల్ పవర్ n వాల్యూ 0 అప్లై చేసుకుంటే వీ గెట్ -20/7 మీన్స్ ఫస్ట్ ఆప్షన్.
థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.